మొన్న మధ్యన ఉత్తరప్రదేశ్లో ఏదైతే కుంభమేళా జరిగినప్పుడు ఏం జరిగింది? కుంభమేళా తొక్కిసలాట జరిగింది. ఎట్లాగ జరిగింది? ముందంతా చక్కగా ఉంది. ఒక్కరోజు మాత్రం ఈ వీళ్ళెవరైతే అడవుల్లో నుంచి వచ్చి స్నానాలు చేసేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ ఇదిగో ఈ ఘాట్ దగ్గరకు వస్తున్నారు, వాళ్ళు స్నానం చేసిన వెంటనే స్నానం చేస్తే చాలా పుణ్యము, చాలా ప్రయోజనము, మంత్రశక్తి లభిస్తుంది అని ఎవరో ప్రచారం చేశారు. అక్కడ సోన్సో ఘాట్ దగ్గరకు వస్తున్నారని ప్రచారం చేశారు. భక్తులతో కలిసి చేస్తారటని ప్రచారం చేశారు. ఒక్కసారిగా జనం అందరూ అటు పరిగెత్తేటప్పటికి ఘాట్లు చాలా ఖాళీ ఉన్నాయి. అటు పరిగెత్తేటప్పటికి తొక్కిసలాట జరిగింది, ప్రాణాలు కోల్పోయారు. అంటే ఇది సృష్టించిన వాళ్ళు ఎవరు? ప్రభుత్వం కాదు, అధికారులుగా ఎవడో ఒకడు సృష్టిస్తాడు. అది కుట్ర లేకపోతే వాడి సొంత పైచ్చిపో తెలియదు. ఇప్పుడు సేమ్ నిన్న మానసాదేవి ఆలయం దగ్గర కూడా తొక్కిసలాట జరిగింది. హరిద్వార్లో 8 మంది చనిపోయారు, 30 మంది గాయాలని. ఏంటంటే ఒక వైరేదో కరెంట్ షాక్ అయింది, తొక్కిసలాట అన్నటువంటి పాయింట్. ఈ స్పెక్యులేటెడ్ పాయింట్స్ ప్రధానంగా జరిగేటటువంటిది. ఇది కుట్ర వాస్తవమాన తేల్చలేకపోతున్నారు. ఇలాంటి వాటిని కంట్రోల్ చేయాలంటే ఆ స్పెక్యులేషన్స్ని ఆపాల్సిన అవసరం ఉంటుంది.